చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఇప్పుడు కూడా తెలుగు గంగా కేసీ కెనాల్ నీళ్లు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నీళ్లు ఇచ్చే కార్యక్రమం మాకు ప్రాజెక్ట్ ఇప్పించండి అని చెప్పి చెప్పడం జరిగింది. అది అడుగుతూనే ఇంకొకటి అడగడం జరిగింది. ఈ ప్రాంతంలో చదువుకున్న పిల్లలు ఎక్కడైనా ఉద్యోగాలు చేయాలంటే పక్క రాష్ట్రాలకు పక్కకు వెళ్లాల్సి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ ప్రాంతంలోనే ఉద్యోగాల అవకాశం ఇప్పియండి అని చెప్పి అడిగినప్పుడు ఆయన 2 ఫ్యాక్టరీలు పెట్టిస్తానని చెప్పి నాకు మాట ఇచ్చారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నాను. లోకేష్ అన్న గారు, చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి 5 లక్షల మందికి రాష్ట్రంలో ఉద్యోగాలు ఇప్పిపోతున్నామని మాట ఇవ్వడం జరిగింది. ఆ 5 లక్షల మందిలో సంవత్సరానికి 5,000 మందికి ఆలగడ్డ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తామని నేను ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను మాటిస్తున్నాను. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు చాలా చూసినాం, చాలా నేర్చుకున్నాం. గతంలో ఉండేలాగా ఇప్పుడు రాజకీయాలు ఉండబోవు కూడా. గతంలో చాలా మంది మాయమాటలు చెప్పినారు, చాలా మంది కార్యకర్తలు దూరం కావడానికి అవకాశం ఇచ్చినారు. కానీ ఈసారి అట్లా కాదు. నేను విఖ్యాత్ భార్గవన్న ముగ్గురం కూర్చుంటాము. ప్రతి ఒక్క కార్యకర్తతో మాట్లాడతాం. ఏ కార్యకర్తకి ఏ టైంలో ఏ సమస్య వచ్చినా మేము అందుబాటులో ఉండి దగ్గరుండి మేమే ఆ సమస్యని తీర్చడమే కాకుండా మీ ఇంట్లో మనిషిగా, మీ ఇంట్లో ఒక కూతురుగా, ఒక కొడుకులాగా మేమందరం ముగ్గురం కూడా మీకు ఆదుకుంటామని చెప్పి కూడా సందర్భంగా మీ అందరూ కూడా మేము మాటిస్తున్నాము. కేవలం మేమే కాదు ఇబ్బందులు పడింది, మనం అందరం ఇబ్బంది పడినాం. ఈ 5 సంవత్సరాలు ఇబ్బంది పడమే కాకుండా ఎంతో నష్టపోయినాము, ప్రజలు నష్టపోయినారు. ఎప్పుడు లేనిది ఆలగడ్డ ప్రాంతంలో రౌడీజం, గూండాయిజం చూస్తున్నామా లేదా? ఆలగడ్డ టౌన్ లో ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడాలంటే ఎందుకు భయపడుతున్నారు? ఎందుకంటే రౌడీజం. వీళ్ళు ముందుకు రారు, వీళ్ళు ముందుకు వచ్చే ధైర్యము దమ్ము కూడా లేదు. పోలీసులు అడ్డు పెట్టుకొని వీళ్ళు చేసే అరాచకాలు అన్ని ఇన్ని కావు. మొన్న ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది, చూసినారా? పేపర్ చదివినారా? ఆంధ్రజ్యోతి 3 రోజుల క్రితం ఒకటి ఆర్టికల్ వచ్చింది. ఫ్యాక్షన్ గడ్డ పైన జరిగే అవినీతి కార్యక్రమాలు అని చెప్పి ఒక ఫుల్ పేజ్ రాయడం జరిగింది. ఫ్యామిలీ ప్యాకేజ్ అని. దాని గురించి రాసిన వెంటనే ఎవరా 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 అని చెప్పి అనుకున్నారు. కానీ నేనే అని చెప్పి ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేనే అరాచకాలు చేసేది, మా అమ్మనే అరాచకాలు చేసేది, మా నాన్ననే అరాచకాలు చేసిందని పేపర్లో పేరు రాకపోయినా నేనే అని చెప్పి ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు తెలివి లేకుండా వాళ్ళ కార్యకర్తలే తలగొట్టుకునే పరిస్థితికి ఈ రోజు ఎమ్మెల్యే దిగజారినాడు. అంటే రాష్ట్రంలో ఎవరైనా అయిండొచ్చు. ఫ్యాక్షన్ గడ్డ అంటే అనంతపురం అయిండొచ్చు, కర్నూలు అయిండొచ్చు, కడప అయిండొచ్చు. కానీ ఆలగడ్డలో నేనే చేసిన అరాచకాలని చెప్పి ముందుకు వచ్చి చెప్పుకున్నారు. వాళ్ళ అమ్మ పరువు మనం కాదు తీసింది, ఆంధ్రజ్యోతి వాళ్ళు కాదు తీసింది. వాళ్ళ అమ్మ పరువు కావచ్చు, వాళ్ళ నాయన పరువు కావచ్చు, ఆయన పరువు ఆయనే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరీ తీసుకోవడం జరిగింది. ఈరోజు ఆలగడ్డలో అవినీతి ఏ స్థాయికి వచ్చిందంటే చేయి జాచి అడగడం అనేది ఎంత నీచమైన సంస్కృతి ఈ రోజు ఆలగడ్డకి తీసుకురావడం జరిగింది. నేను మీ అందరు కూడా మాటిస్తున్నాను, మేము ముగ్గురం కూడా కష్టపడతాము, ఇంకా కష్టపడతాము. ఇందాక విఖ్యాత్ చెప్పినట్టు అమరావతితో పోటీ పడి రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అమరావతి రేపు పొద్దున చాలా పెద్ద స్థాయికి వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని తీసుకొచ్చి దాన్ని డెవలప్మెంట్ చేస్తే అందరూ బాగుపడతారు, అందరూ విదేశాలకు వెళ్ళిపోతారు, బాగుపడతారని ఒక ఉద్దేశంతో జగన్ ఎన్నో వేల లక్షల కుటుంబాలను ఆదుకున్నాం. ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోతే బీమా ద్వారా ఆ కుటుంబాన్ని నిలబెట్టడానికి ఎంతో కృషి చేసింది మన ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రన్న బీమా తీసేసింది, పెళ్లి కానుక తీసేసింది. పేద పిల్లలు ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకోవాలంటే తల్లిదండ్రులకు ఆర్థిక సాయం ఇప్పించడానికి కూడా ఈ రోజు ప్రభుత్వం ముందుకు రావట్లేదు. మైనారిటీలకి దుల్హన్ పథకం ఉంది, తీసేస్తారు కదా. దుల్హన్ పథకం తీసేస్తారా లేదా? ఇట్లా ఎన్నో పథకాలు కేవలం బీసీలకే కాదు, ఎన్నో పథకాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు అన్నా క్యాంటీన్ ఈరోజు చెప్తా, అది కూడా చెప్తా బుక్కురాలన్నా. అంతేకాకుండా ఈరోజు మద్యం షాపులో తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు, చాలా మంది పిల్లలు చదువుకొని మంచి ఉద్యోగం చేస్తున్నారు. మీ పిల్లలు వైన్ షాపులలో మందు అమ్మడము మీకు గర్వంగా మీరు చెప్పుకోగలుగుతారా? నా కొడుకు వైన్ షాప్ లో మందు అమ్ముతున్నాడని మీరు గర్వంగా చెప్పుకోగలుగుతున్నారా?
కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? చదువుకున్న పిల్లల్ని తీసుకుపోయి వైన్ షాప్లలో ఉద్యోగం ఇస్తుంది. సిగ్గుచేటు. రేపు పొద్దున వాళ్ళకి పెళ్లిళ్ళు కావాలన్నా ఆడపిల్లలకి ఏం చెప్తారు? వైన్ షాప్ లో పనిచేస్తున్నారని చెప్తారు డిగ్రీ అయిపోగొట్టుకొని. ఎంత దిగుజారి రాజకీయాలు చేస్తున్నారంటే అంటే యువతని తప్పుదావ పట్టించాలి, యువతని మద్యం పేరుతో మత్తులో పెట్టాలి, యువతకి గాంజాయి అమ్మించి మత్తులో పెట్టి తప్పుడు కార్యక్రమాలు చేపించాలి. యువతనే కాదు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మత్తులో ముంచేసి వాళ్ళని గుప్పెట్లో పెట్టుకొని పరిపాలన చేయాలనుకుంటుంది ఈ ప్రభుత్వం. అది మీరందరూ కూడా గ్రహించాలా. ఎప్పుడు కూడా మన ప్రాంతంలో గాంజాయి దొరకండి. ఈ రోజు మన ప్రాంతంలో రాయలసీమలో, నంద్యాలలో, ఆలగడ్డలో ప్రతి చోట కూడా డ్రగ్స్ అమ్ముతున్నారు, గాంజాయి అమ్ముతున్నారు, కల్తీ మందు అమ్ముతున్నారు. ఈ కల్తీ మందు, ఈ డ్రగ్స్, గాంజాయి వల్ల ఈ రాష్ట్రంలో దాదాపుగా 37,000 మంది చనిపోవడం జరిగింది. ఈ 37,000 మంది చనిపోయిన దాంట్లో ఎక్కువ శాతం ఉండేది బీసీ సోదరులు. మరి దీనికి ఏమని సమాధానం చెప్తారు ఈ ప్రభుత్వం అంటే? ఏమీ చెప్పరు. ఎందుకంటే వాళ్ళు బిజీ, వాళ్ళు జోబులు నింపుకోవడంలో బిజీ. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళు ఎమ్మెల్యే అయింది, మళ్ళీ అవకాశం రాదు, రానివ్వకుండా మనం చెయ్యాలి. కాబట్టి ఆ సంగతి వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి ఈరోజు అన్ని కూడా దోచుకొని అన్ని సర్దుకుంటున్నారు. సిద్ధం 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 అని ఆడబెడతారు, పోస్టర్లు పెడుతున్నారు. డెఫినెట్ గా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు దేనికి తెలుసా? అన్ని సర్దుకొని పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అనేది చెప్పగానే వాళ్ళే చెప్తున్నారు. అంతేకాకుండా ఈరోజు మన రాష్ట్రంలో ఏ విధంగా విద్యార్థులకి, చదువుకున్న వారికి ఉద్యోగాలు లేవు, మహిళలకి భద్రత లేదు, రైతులకి భరోసా లేదు, మన రాష్ట్రానికి ఏం లేదు? రాజధాని లేదు. రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఆంధ్ర రాష్ట్రం. గతంలో ఆంధ్ర రాష్ట్రం అంటే అన్నపూర్ణ, గతంలో ఆంధ్ర రాష్ట్రం అంటే అన్నం పెడతారు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఏంది? అప్పులు, అన్యాయాలు, కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన రాష్ట్రం. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసేటప్పుడు పక్క రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ చూసి అమ్మో ఆంధ్రప్రదేశ్ అని చెప్పి పోటాపోటీ పడి అభివృద్ధి కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే మనం చూసి జాలి పడుతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే మనకి భిక్ష వేస్తారని చెప్పి ఎగతాళి చేస్తున్నారు. మీ అందరికీ తెలిసే ఉంటాయి, నంద్యాలలో శిల్ప వెంచర్ ఉంది. మీ అందరికి తెలిసే ఉంటుంది. చాలా మీటింగ్లలో, చాలా ప్రెస్ మీట్లలో చెప్పిన. నంద్యాలలో శిల్ప వెంచర్ లో ఒక మైనర్, 14 సంవత్సరాలు మైనర్ బాలికని 5 మంది దారుణంగా మానభంగం చేసి ఉరేసి చంపేసినారు. 5 మంది ఒక చిన్న పాప పైన మానభంగం చేసి చంపేస్తే వాళ్ళని వెనకేసుకోవడానికి ఎమ్మెల్యేలు, పోలీస్ డిపార్ట్మెంట్ నానా తిప్పలు పడుతున్నారు. మొన్నటి వరకు దాని మీద కేసు కూడా కట్టని వాళ్ళు ఈ రోజు దాన్ని గట్టిగా మనం పట్టుకోవడం వల్ల కేసు పెట్టినారు. అదేవిధంగా విచారణ చేస్తున్నారు. దాన్ని అక్కడితో మనం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అది ఆలగడ్డ కావచ్చు, నంద్యాల కావచ్చు, ఎక్కడైనా సరే ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది అంటే అది కప్పిపుచ్చడానికి వీళ్ళు ఎవరైనా ముందుకు వస్తే మాత్రం వాళ్ళు అంతు చూస్తామని చెప్పి కూడా మేము వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. అక్కడ నంద్యాల ఒక విధంగా జరుగుతుంది. అక్కడ శ్రీశైలం ఎమ్మెల్యే దానికి సంబంధించిన కేసుల్ని క్లోజ్ చేయడానికి దాని తిప్పలు పడుతున్నాడు. ఇక్కడ ఆలగడ్డలో అయితే మరీ ఘోరం. నేను ఇది వాళ్ళ పేరు చెప్పను, ఊరు చెప్పను, కానీ 7 సంవత్సరాల చిన్న పాప మీద మానవంగా ప్రయత్నం చేస్తే ఆ చిన్న పాప నా దగ్గరకు వచ్చి జరిగింది చెప్తే ఆ అమ్మాయితో వాడు అన్నారంట, మీ నాన్న తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకున్నాడు కాబట్టి నీకు ఇట్లా చేయాల్సి వచ్చింది, రేపు పొద్దున మళ్ళీ మీ నాన్న జెండా పట్టుకుంటే మళ్ళీ నీకు ఇట్లా చేస్తానని చెప్పి ఆ దుర్మార్గుడు ఆ చిన్న పాపకి చెప్పినాడంట. నేను డిఎస్పీ గారికి ఫోన్ చేసి ఒకటే చెప్పిన, మీరు వాడిని పట్టుకొని జైల్లో వేస్తే సరే, లేదు మాకు దొరికితే మాత్రము మళ్ళీ వాడు ఎవరికి కల్పించకుండా చేస్తామని నేను చెప్పడం జరిగింది. 2 రోజుల్లో డిఎస్పీ గారు వాడు ఎక్కడ ఉన్నాడో పట్టుకొని మన జైల్లో పడేస్తే ఇప్పటి వరకు బెయిల్ రాకుండా వాడైతే జైల్లోనే కూర్చున్నాడు. అంటే వాళ్ళని కూడా, అటువంటి వాడిని కూడా వెలిగేసుకోవడానికి ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తున్నాడు. మొన్న పేపర్లో ఏదో వాళ్ళ అమ్మ గురించి ఏదో రాశారని ఊహించుకొని నేను ప్రెస్ మీట్ పెట్టి, అంటే వాళ్ళ అమ్మని మాట్లాడితే ఈయన బయటకు వచ్చి చాలా కోపంగా మాట్లాడతారా? వీరింట్లో ఉన్న ఆడవాళ్ళ బయట వాళ్ళు ఆడవాళ్ళు కదా.
వాడు ఎవరైతే చేసినాడో వాడిని కాపాడడానికి ఎమ్మెల్యే ఫోన్లు చేస్తారు. ఎంత నీచానికి ఈ రోజు దిగజారినారంటే దయచేసి మీరన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున మన ఇళ్ళలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా, చదువుకున్న పిల్లలు ఉన్నారు కదా, బయటికి వెళ్ళి పనిచేసే పిల్లలు ఉన్నారు కదా. మరి అటువంటి సంఘటన మన ఊళ్ళో జరుగుతూనే మనం తట్టుకోలేము. అటువంటి మన ఇళ్లలో జరిగితే రేపు పొద్దున ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆ భయాన్ని మీరు అందరూ కూడా పెట్టుకోండి. ఎమ్మెల్యే కేసు పెట్టాలని భయం కాదు, మన ఆడవాళ్ళ జోలికి వస్తారని భయంతో మీరు అందరూ కూడా పనిచేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ జైహో బీసీ కార్యక్రమంకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.